హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బుగూడ పోచమ్మ అదేవిధంగా ఎల్లమ్మ దేవతల సొమ్మును దోచుకున్నారని మహిళా పూజారి కృష్ణవేణి ఆరోపించారు. అయితే ఇక గుడి సొమ్ము దారి మళ్లిస్తున్నారని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని సనత్ నగర్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఇక పోలీస్ కంట్రోల్ సిబ్బంది సకాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 1972లో గుడికి నేను చేస్తున్నానని తమ నుంచి గుడి తాళాలు లాక్కొని బెదిరిస్తున్నారని మహిళా పూజారి వాపోయారు. ఇక బస్తీ అధ్యక్షులు గోడా శ్రీను ఒక్క మాటతో గుడి అధ్యక్షులైన శివ కుండీ డబ్బులను లెక్కల్లోనూ అవకతవకలపై పాటుపడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని తీసుకోవాలని కోరారు. కృష్ణవేణి, నేను ఏజే క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర బబ్బుగూడ అమ్మవారి టెంపుల్ చేస్తుంటే నేను 72 నుంచి చేస్తున్నా చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చేసిన. చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టిరు. పెద్ద గుడి కట్టి 10 ఏళ్ళు అవుతుంది. నేను అప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు 8 నెలల కింద పంతులు అభిషేకం చేస్తాడని తాళం చెయ్యి అంటే ఇచ్చినాక ఇక మా అమ్మ నువ్వు మైల బోనము ఊరు తిరిగేది నువ్వు చేసుకో అన్నారు. సరే అని చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నువ్వు గుడే మొత్తానికి చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు అని నరసింహరావు సీను వీళ్ళందరూ అంటున్నారు. శివ అని అంటే నేనన్నా ఎందుకు చేయొద్దు, నా తప్పేందో చూపించింది అని అంటే వాళ్ళు చందలు చేసుకుంటారు, ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు. నేను ఎవరిని 1 రూపాయి అడగలే ఇంతవరకు. నాదేందో నేను కుబన్న కాడ పసిరి పెట్టుకొని ఆమె సేవ చేసుకున్నా. ఇప్పుడు నన్ను ఇంటి మీద ఆయన గెలిచిన నుంచి లేడీస్ని పెట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు చూసినా. ఇంటి మీదకి వచ్చి మొన్న ఇంటికాడ కూడా మంగళవారం రోజు కూడా పిలిపించిండు. నా పెద్ద కొడుకు ఫోన్ చేసి మహేష్ రారా అన్నాను అంటే పోతే అరుగు మీద కూర్చుందామా గుడికాడ కూర్చుందామా అంటే అరుగు మీద కూర్చుందామా అని అరుగు మీద మాట్లాడితే ఇక మీరు బోనాలు చేస్తే వాళ్ళు బోనాలు చెయ్యరట అని ఆ లేడీస్ ఎవరు చెయ్యరట అని అన్నారు. అని అంటే 30 ఏళ్ల నుంచి వాళ్ళే చందలు చేసుకుంటారు, వాళ్ళే అన్ని చేసుకుంటారు. మేము ఏది అడగలేదు ఇంతవరకు. ఉండి పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు.